అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే 27 జూలై 2025 ఆదివారం నుంచి 2 ఆగస్ట్ 2025 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా మేషరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి వారంలో తృతీయంలో శుక్రగురుడి యొక్క సంచారం, అర్ధాష్టమంగా రవి బుధుడు సంచారం, పంచమంలో చంద్ర కుజకేతులు సంచారం, లాభస్థిత రాహు, ద్వాదశంలో శనైశ్వరుని యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ప్రతి పనిలో ఒక చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి తృతీయంలో ఉండే శుక్రగురుల యొక్క సంచారం వల్ల కొంత సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రాహు, ద్వాదశ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల చేసేటువంటి వృత్తిపరమైన విషయాల్లో కొంత శ్రమ, అలసటి, ఒత్తిడి భారం ఉన్నప్పటికీ కూడా ఆశించే ప్రతి పనిలో కూడా సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి దైవిక బలంతో ప్రతి పనిలో విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో పనిని పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. విద్యా విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి ఈ వారంలో చక్కటి సానుకూలమైన పరిస్థితులు గోచరించేటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక అర్ధాష్టమ రవి బుధుల యొక్క సంచారం వల్ల మేషరాశి వారు గతంలో తలపెట్టినటువంటి పనులను ఈ వారంలో ప్రారంభం చేసి విజయవంతంగా ముందుకెళ్లేటువంటి ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రాహు సంచారం వల్ల వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. నూతన వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారికి కూడా చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి పరంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి పంచమ చంద్రకుజుల సంచారం వల్ల ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో ప్రతి పనిలో ఒక చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే వృత్తిపరంగా ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్స్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటం చెప్పదగ్గ సూచన. ఏలినాటి శని ప్రభావంతో ఫండింగ్ సకాలంలో తిరిగి రాకపోవటం, రుణబాధలు ఒత్తిడి కలగజేయటం, ఆకస్మికంగా కుటుంబపరమైన ఖర్చులు పెరగటం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యరీత్యా కొంత ఉపశమనాన్ని పొందుతారు కానీ ఖర్చు స్థానం పెరగటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం, మరి మానసికమైనటువంటి అలసట, ఒత్తిడి భారం, మోకాల నొప్పులు, నర్వస్ ప్రాబ్లం, కుటుంబపరమైన విషయాల్లో కొంచెం ఖర్చులు పెరగటం, నూతన కార్యాచరణ విషయంలో అంటే నూతనంగా ప్రారంభం చేసుకునేటువంటి పనులు ఏవైనా ఉన్నట్లయితే ఈ వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు, శుభవార్తలు వింటారు. గతంలో పడ్డ ఇబ్బందుల కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే మనం తొందరపడి ఇదే సమయంలో వెళ్ళాలి అనుకున్నట్లయితే బదిలీల విషయాల్లో సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అవ్వటం కానీ, అంటే దూరంగా మనం వెళ్ళి ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అంటే ఏదైనా శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆశించిన మేరకు గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన మార్పులు, మరి లోన్స్ కానీ అట్లాగే గృహ సంబంధితమైనటువంటి విషయాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి రుణగ్రస్తమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. లాభస్థిత రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. సినీ కళా రంగాల వారికి అనుకూల పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు. కాబట్టి ఆరోగ్య విషయాల్లో గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు శనైశ్వరుడు ద్వాదశంలో వక్రగతిలో ఉండటం, అర్ధాష్టమ బుధుడి యొక్క వక్రగతి యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారు ఒక ఆలోచనాపరమైన విషయాల్లో అంటే వ్యాపారం కానీ, వృత్తి కానీ, పార్ట్నర్షిప్స్ కానీ, అనాలోచితంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, అనవసరమైన హామీలు ఇవ్వటం కానీ, వాటి వల్ల అపవాద అవమానాలకు గురి కాకుండా శ్రద్ధ తీసుకోండి. అంటే బంధు విరోధం, కుటుంబ సమస్యలు, మధ్యవర్తులు, స్నేహితుల పట్ల మరి మంచి రిలేషన్షిప్స్ ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు పాటించడం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మేషరాశి వారు ఈ వారంలో మీరు
ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అని మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా పెరగటం, అలసట, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు ఉంది కాబట్టి చక్కటి ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ వారంలో మంగళవారం రోజు, ఆదివారం రోజు, విశేషంగా శనివారం రోజు కూడా వారంలో 3 రోజులు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. అందులో ఈ వారంలో మీకు నాగ పంచమి రావటం మంగళవారం రోజు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్య అభిషేకాన్ని చేసుకోండి. సంతానార్థులు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాగ పంచమి రోజు ఈ నాగ పడిగల్ని మీరు శుభ్రం చేసి ఆయన్ని అలంకారం చేసి చక్కగా ఆరాధన చేసుకోవటం వల్ల సర్పదోషాలు నివృత్తయి మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, రావాల్సిన ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో చక్కటి విజయాలు లాభిస్తాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మేషరాశి వారు ముఖ్యంగా పంచమ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దైవ బలంతో చక్కటి గ్రహస్థితిలో మార్పుల వల్ల ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈ వారంలో ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.